త్వరలో జరగబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ఒక బిల్లును ప్రవేశపెట్టబోతూ ఉంది. వాస్తవానికి గత సభలోనే ఆ బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నం చేసినా ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య జాయింట్ పార్లమెంటరీ కమిటీకి దాన్ని పంపించారు. ఈసారి వాళ్ళు వాళ్ళ నివేదిక సభ ముందు ఉంచబోతూ ఉన్నారు. అండ్ కేంద్రం ఒక రాజ్యాంగ సవరణ చేసి ఆ బిల్లు ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. ఆ బిల్లు ఏంటి అంటే, ప్రధాని అయినా ముఖ్యమంత్రి అయినా మరెవరైనా పదవిలో ఉన్న వాళ్ళు 30 రోజుల పాటు కనుక జైల్లో ఉంటే శిక్ష పడి కాదు, రిమాండ్లో, జ్యుడిషియల్ రిమాండ్లోనే 30 రోజులు కనుక ఉంటే బై డిఫాల్ట్గా వాళ్ళు పదవిని కోల్పోతారు. ఇది ఆ బిల్లు. ఈ బిల్లు పాస్ అవ్వాలి అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. రాజ్యాంగ సవరణ జరగాలి అంటే సభకు హాజరై ఓటు వేసిన వాళ్ళల్లో 200 మంది దానికి అనుకూలంగా ఓటు వేయాలి. సో ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళను, ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు సంబంధించిన వాళ్ళను, మిగిలిన వాళ్ళను కానీ చీల్చేసి వాళ్ళ వైపు తెచ్చుకొని మొత్తం మీద కొన్ని కీలక బిల్లులు పాస్ చేయించుకునే ఎజెండాతోనే బీజేపీ ముందుకు వెళ్తుంది అని దేశవ్యాప్తంగా అందరికీ ఈజీగా అర్థమవుతున్నటువంటి విషయం. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ బిల్లు కనుక పాస్ అయితే ఇప్పటికే రాష్ట్రాలు వాళ్ళ హక్కులను పూర్తిగా కోల్పోయాయి. ఈ బిల్లు కనుక పాస్ అయితే ఇంకా అఫీషియల్గానే, అధికారిక బానిసలుగానే, ఒకవేళ ఆ పదం మీకు వినడానికి ఇబ్బందిగా ఉంటే అధికారిక ఏమంటారు, సామంత రాజ్యాలు అనేవాళ్ళు పాతకాలంలో, సేమ్ ఇప్పుడు రాష్ట్రాలు కూడా దాదాపు సామంత రాష్ట్రాలుగానే కేంద్రం ముందు మోకరిల్లాల్సి ఉంటుంది. ఎవరైనా వెళ్ళి ప్రధానిని అరెస్ట్ చేసేంత వ్యవస్థలు మన దేశంలో ఉన్నాయా? ఇంపాసిబుల్. అసలు ఇంపాసిబుల్ అనే పదం చిన్నది. సో ప్రధాని అరెస్ట్ అవ్వడము, వాళ్ళు ఏదైనా 30 రోజులు జైలుకి వెళ్ళడం, ఇది మనం ఊహించలేము, పక్కన పెట్టేయండి. కానీ ఒక రాష్ట్రం ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే అదేం పెద్ద సమస్య కూడా కాదు. ఎందుకంటే రాష్ట్రంలో గవర్నర్ అనబడే వాళ్ళు కేంద్రం చేతిలో ఉంటారు, సిబిఐ, ఈడీ అనబడే వాళ్ళు కేంద్రం చేతిలో ఉంటారు. వాళ్ళు ఏ సెక్షన్లు పెట్టి ఏం అరెస్ట్ చేసినా 30 రోజులు బెయిల్ రాకుండా ఒక ముఖ్యమంత్రిని జైల్లో పెట్టడం అసలు పెద్ద సమస్య కానే కాదు. 30 రోజులు జైల్లో పెట్టడం అదే వాళ్ళకి పెద్ద కథ నా సిబిఐకి, ఈడీకి. సో ఒక ముఖ్యమంత్రి తీసుకెళ్ళి జైల్లో పెడితే ముఖ్యమంత్రి పదవి పోతుంది. కేంద్రం అటువంటి పని ఎప్పుడు చేయొచ్చు? కేంద్రాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎదిరిస్తే, కేంద్రాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా విషయంలో నిలదీస్తే, కేంద్రానికి ఒక రాష్ట్రం ఏదైనా కొరకరాని కోయగా తయారైతే, సో ఆ ముఖ్యమంత్రిని దారిలోకి తెచ్చుకోవాలంటే వీళ్ళు సిబిఐని, ఈడీనో ప్రయోగించి అరెస్ట్ చేయించే పరిస్థితులు వస్తాయని చెప్పి భయపెడితే, 30 రోజులు నీ పదవి పోతుందని భయపెడితే, పోనీ అటువంటిది మెడ దగ్గర కత్తిలా వేలాడుతూ ఉంటే ఇంకా రాష్ట్రం హక్కులు ఎక్కడ? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వేచ్ఛగా ఎక్కడ పని చేయగలుగుతారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రానికి బానిసగా లేకుండా ఇంకెట్లా పని చేయగలుగుతారు? ఇదేమన్నా అర్థం పర్థం ఉందా ఇందులో? ఈ వ్యవస్థలు ఏమన్నా సక్కంగా పనిచేస్తున్నాయా? వ్యవస్థలు ఏమన్నా సక్కంగా కేసులు పెడుతూ ఉన్నాయా? ఏంటి ఇదంతా? అంటే అల్టిమేట్గా రాష్ట్రాల హక్కులు లాగేసుకొని ఇప్పుడు అధికారికంగా లాగేసుకోవడమే. ఇంకా ఒక ముఖ్యమంత్రికి ఒక రాష్ట్రం కేవలం కేంద్రం కింద పనిచేయాలి. వాళ్ళు ఏమంటే అది అనాలి. 3 భాషా సిద్ధాంతాలు అంటే చేస్తాను, నో అని అంటే ప్రయోగిస్తారు, పదవులు పోతాయి. ఏదైనా చెప్పు నువ్వు. నెక్స్ట్ ఇంకా నీవు హిందీని జాతీయ భాష చేస్తామంటారు, ఇంకో భాషను ఇంకోటి చేస్తామంటారు, రాష్ట్రాల మీదకి దండయాత్ర చేస్తారు. ఏం చేసినా అడిగేవాళ్ళు ఎవరు? ముఖ్యమంత్రి నో తెలిసి మాట్లాడలేరు కదా. ప్రజా తిరుగుబాట్లు మనం ఊహించగలుగుతామా? అది ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రజలందరూ కనుక కులము, మతము, దేవుడు అనే దాంట్లో కొట్టుకు చేస్తున్నారు కదా, కొట్టుమిట్టాడుతున్నారు కదా, అక్కడే కొట్టుకొని అదే బావిలో ఈత ఆడుకుంటూ. జనంలో మనం చైతన్యం ఇంపాసిబుల్. ఇంకెక్కడైతే ఎవరైనా సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉంటే రాష్ట్రాల కేంద్రాలు అణచివేయడానికి మార్గాలు రెడీ అవుతున్నాయి. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడే రాష్ట్రాలను అణచివేయడానికి ఈ చట్టం పనికి వస్తుంది. ఇంక అంతే, ఢిల్లీ ఏం చేస్తే అది ఇంటూ పోవాలి. ఇంక అంతే, ఏ రాష్ట్రం అయినా. అదైతే అల్టిమేట్ ఫైనల్. ఈ బిల్లు పాస్ అయితే అదే జరుగుతుంది.